హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూర్తిగా మందు మానేసి మీనా చెప్పినట్టు వింటున్న బాలు, షాక్లో ప్రభావతి, రోహిణి. నిజంగానే ఇదంతా జరగబోతుందా? బాలు ఎలా మారిపోయాడు, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. మీనా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ ఉన్న మీనా దగ్గరికి సత్యమైతే వస్తాడు. వాడన్న మాటలకి బాధపడుతున్నావమ్మా అని అడుగుతూ ఉంటే, బాధ కాదు మావయ్య, ఆయనకి ఏమవుతుందా అని దిగులు, అందుకని ఈ నిజాన్ని ఆయనకి చెప్పలేదు. ఆయన కోపంలో అర్థం ఉంది, అలాగే నేను దాచిపెట్టడంలో కూడా అర్థం ఉంది అని మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఆయనకి ఏమన్నా జరిగితే నేను తట్టుకోలేను మావయ్య, ఆయన అంటే నాకు ప్రాణం అని మీనా బాలు మీద ఉన్న ప్రేమని బయట పెడుతుంది. అప్పుడే సత్యం అంటూ ఉంటాడు, నిజంగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అమ్మ మీ ఇద్దరికి ఎందుకు పెళ్లి చేశానా అని చాలా బాధపడుతుంది. నేను కూడా మీ ఇద్దరికి పెళ్లి చేసి తప్పు చేశానా? ఈ ఇంటి కోడలుగా నిన్ను తీసుకువచ్చి పొరపాటు చేశానా? మీ నాన్నని నా చేతులతో నేను చంపింది కాకుండా మళ్ళీ నిన్ను ఇంటి కోడలుగా తీసుకువచ్చి మీ ఇంటికి మరొక ద్రోహం చేశానా అని నాకు చాలాసార్లు అనిపించింది. కానీ ఈరోజు నువ్వు బాలు మీద ఉన్న ప్రేమని చెప్తూ ఉంటే అప్పుడు అనిపిస్తుంది, ఇన్ని రోజులు తల్లి ప్రేమకి నోచుకోలేని నా కొడుకు భార్య ప్రేమని అందుకుంటాడన్న నమ్మకం నాకు కుదిరింది. వాణ్ణి మార్చుకునే గుణం నీలో ఉంది. వాడు చాలా మంచివాడు. ఇలా కోపం వచ్చినప్పుడు అలా కోపిష్లాగా మారిపోతాడు. దానికి కారణం ప్రభావతి. చిన్నప్పటి నుంచి వాణ్ణి దూరం పెట్టింది, అనరాని మాటలు అంది. ఎప్పుడు కూడా ప్రేమగా దగ్గరికి తీసుకొని ఒక ముద్ద అన్నం కూడా ఎప్పుడు తినిపించలేదు. అందుకే వాడు అలా అందరి పట్ల కఠినంగా తయారైపోయాడు. అందరి దృష్టిలో ఒక కోపిష్లాగా కనిపిస్తున్నాడు. కానీ ఈరోజు నువ్వు వాడి బాధని అర్థం చేసుకున్నావు. మీ అమ్మ నిన్ను పుట్టింటికి వచ్చేమన్నా తాళి కట్టావు కదా, భరించు అని నువ్వు చెప్పిన మాట నాకు ఎంతో నచ్చిందమ్మా. నిజంగా చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే ప్రభావతి వచ్చి, ఏంటి వంట చేయకుండా ఏమీ చేయకుండా ఇక్కడ కూర్చొని ఏడుస్తున్నావా? ఇంట్లో పని ఎవడు చేస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే మీనా అయితే, నేను పని మనిషిని కాదు, ఈ ఇంటి కోడల్ని. ఇంకో కోడలు వచ్చింది కదా, తన చేత చేయించుకోండి అని మీనా అయితే ప్రభావతికి షాకిస్తుంది. అప్పుడే ప్రభావతి అయితే, ఇప్పుడుకి నీ మొగుడు పెట్టిన గడ్డి సరిపోలేదా? మళ్ళీ నేను కూడా నీకు గడ్డి పెట్టాలా అని ప్రభావతి అంటూ ఉంటుంది. నా భర్త నేను దాచిపెట్టానని కోపంతో నన్ను అన్నారు, లేకపోతే ఆయన నన్ను ఒక్క మాట కూడా మిమ్మల్ని కూడా అననివ్వటం లేదు, అది మీరు మర్చిపోయి ఉంటారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఎప్పుడు మీరు నన్ను అవమానించినా ఇలాగే ఎదురు తిరుగు, ఇలాగే ఎదురు చెప్పు అని నాకు ధైర్యం చెప్పారు. కానీ సహనంతో మీరు పెద్దవారు కదా, ఇంకా తెలుసుకుంటారులే అని చెప్పి ఊరుకున్నాను. ఈరోజు నేను ఇలా నా భర్త తిట్టారని బాధపడడం లేదు. నా భర్త కోపానికి నేను ఎలా తగ్గించాలని ఆలోచిస్తున్నాను. మీకులాగా తల్లి మనసు ఎవరికి కఠినంగా ఉండదంటారు, కానీ మీ కఠినమైన మనసుకి ఇలాంటి ఫీలింగ్స్ అర్థం కాదు. కేవలం డబ్బుంటే సరిపోతుంది అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఇక మీనా అన్న మాటలకి ప్రభావతి అయితే, పేనికి పెత్తనమిస్తే తలంతా గొరికిందంట. అలాగా ఆ బాలుగాడు ఎంత గడ్డి పెట్టినా సరే మీ మామయ్య గారి ఇచ్చే చనువుకి ఆయన నిన్ను అందల మీద ఎక్కించేసరికి నీకు బాగా పొగరు పెరిగిపోతుంది. ఇంత జరిగినా కూడా నీ పొగరు ఏమాత్రం దిగలేదు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రభావతి వంటగదిలోకి వెళ్ళి వంట అయితే చేస్తుంది. తర్వాత బాలు అయితే ఇక మందు తాగడానికి పార్క్ అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న కొంతమంది మగవాళ్ళైతే బాలుని ఏడిపిస్తూ ఉంటారు. వీడు బ్రతుకు చివరికి ఎలా అయిపోయిందో కన్న తల్లి పట్టించుకోదు, అలాగే అన్నగారు వదిలేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, పెళ్ళాం కూడా పట్టించుకోదు, ఎవ్వరూ వీడిని పట్టించుకోరు అని అంటూ హేళన చేస్తూ ఉంటారు. అలా హేళన చేస్తే ఇంకా కోపం ఎక్కువైపోతుంది బాలుకి. ఇక ఫుల్గా తాగేస్తాడు బాలు అయితే. ఫుల్గా తాగేసి ఇంటికైతే బయలుదేరుతాడు. ఈలోగా ప్రభావతి వంట చేసేస్తుంది. వంట చేసి అందరికీ కూడా వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక రోహిణి, మనోజ్, రవి అందరూ కూడా భోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడే రవి అయితే మీనా వదిని కూడా పిలుస్తాను అని అంటూ ఉంటే, రే ఆగు,
నేను కేవలం మీకు మాత్రమే వండాను. వాడికి కానీ వాడి పెళ్ళానికి కానీ నేను వంట చేయాల్సిన అవసరం నాకు లేదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అదేవిధంగా వదిని కూడా ఆలోచిస్తే రోజు మనకి నువ్వే వంట చేయాలమ్మా అని అంటూ ఉంటుంది మౌనిక. అప్పుడే ఇక ప్రభావతి అయితే, ఏంటే చిన్నదానివి కదా అని ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు, నోరు మూసుకొని తిను, ఇన్ని రోజులు తనుండితేనే మీకు అందరికీ కూడా నేను పెట్టానా ఏంటి అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే, అది కాదత్తయ్య, అసలే బాలు తిట్టాడని తను బాధలో ఉంది, ఇలాంటప్పుడు తనను వేరే పెట్టకూడదు అని రోహిణి అంటూ ఉంటుంది. భర్త దగ్గర రహస్యాలు దాచి చేసినందుకు వాడికి నిజం చెప్పకుండా రహస్యాలు దాచినందుకు ఆ మీనాకి తగిన శాస్తి జరగాల్సిందే అని అంటూ ఉంటాడు. మనోజ్ అయితే, ఏంటి మనోజ్ ఇలా మాట్లాడుతున్నాడు, రేపటి రోజున నా గురించి కూడా తెలిస్తే ఏమవుతుంది అని రోహిణి బాధపడుతూ ఉంటుంది. తరువాత బాలు ఫుల్గా తాగేసి వస్తాడు. వీడు ఫుల్గా తాగేసి వచ్చాడు అని అంటూ బాలు మీద విరుచుకుపడుతుంది ప్రభావతి. అయితే ఇంట్లో కొత్తగా పెళ్ళైన జంట ఉన్నారు, ఆ అమ్మాయి నీ అవతారం చూస్తే దడుచుకుంటుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏ మీనా వస్తున్నావా లేదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే మీనా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఏంటండి ఇది, ఇందుకు ఇలా ఫుల్గా తాగారు అని అంటూ ఉంటే, అప్పుడే ఇక నువ్వు నన్ను మోసం ఎందుకు చేశావు, ఎందుకు అబద్ధం చెప్పావో, నన్నందరూ చేతగాని వాడంటున్నారు, నువ్వే ఇదంతా చేశావో అని అంటూ ఉంటాడు బాలు. అయితే అప్పుడే సరే రేపు మాట్లాడుకుందాం, రండి రూమ్లోకి వెళ్దాం అని మీనా తీసుకువెళ్తూ ఉంటే, నువ్వు నన్నేమి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే బాలుని ఇంకా కుర్చీలో కూర్చోబెట్టి తనైతే భోజనం తినిపిస్తుంది. తినండి అని అంటూ ఉంటుంది. నాకేమొద్దు అని ప్లేటుని విసిరి కొడతాడు. తర్వాత ఇక మీనాని కూడా పక్కకి నెట్టేయడంతో మీనా తలుపుకి తగిలి దెబ్బ తగులుతుంది మీనా తలకి. దాంతో ఇక అక్కడే ఉన్న సత్యమైతే, రే ఏం చేస్తున్నావు, నీకు అర్థమవుతుందా, చూడరా తన తలకి గాయం ఎలా అయిందో అని అంటూ ఉంటాడు సత్యమైతే. అప్పుడే రవి అయితే బకెట్ నీళ్లు తీసుకువచ్చి బాలు మీద గుమ్మరిస్తాడు. దాంతో బాలుకి మొత్తం దిగిపోతుంది. వదిన గురించి ఏమనుకున్నావన్నయ్య, ఆ రోజు నువ్వు జైల్లో ఉంటే తను ఎంత విలవిలలాడిపోయిందో, కమిషనర్ గారు ఆవిడ కాళ్ళు కూడా పట్టుకుంది వదిన. మళ్ళీ నీకు ఆ పరిస్థితి రాకూడదని నిజాన్ని దాచిపెట్టింది తప్ప తను వేరే ఉద్దేశంతో కాదు అని రవి అయితే నిజాన్ని చెప్తాడు. ఈరోజు నువ్వు తాగిన మత్తులో చేసిన పనికి వదిన గాయంతో పాపం చూడు ఎంత బాధపడుతుందో అని అంటూ ఉండగా, రవి ద్వారా నిజం తెలుసుకున్న బాలు మీనా దగ్గరికి వెళ్తాడు. ఇక మీనా దగ్గరికి వెళ్ళి మీనా చేతులు పట్టుకొని, ఈ తాగినందువల్లే కదా నిన్ను నెట్టేశాను, ఇక జీవితంలో నేను మందు ముట్టుకోను, నీకు మాట ఇస్తున్నాను మీనా అని అంటూ మీనాని కౌగిలించుకుంటాడు బాలు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మీనా కోసం పూర్తిగా మందు మానేసి తనైతే మారిపోతున్నాడు బాలు. అయితే మరి బాలు మీనల జీవితంలో మళ్ళీ మంచి రోజులు రావాలని, ప్రభావతికి బుద్ధి రావాలని కోరుకునేవాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.